ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆదివారపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్లో నుంచి చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి ఒడిలో పెట్టుకోనండి. పరిశుద్ధమైన బైబిల్లో నుంచి ప్రసంగి ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. చూడండి, ఆ మాటని మీరు చక్కగా అండర్లైన్ చేయండి. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. చాలు. రాయబడినటువంటి వాక్య భాగంలో ఎంతో జ్ఞాని ఎన్నో విషయాలలో అనుభవ జ్ఞానముతో అనుభవించి రాసినటువంటి ఈ ప్రసంగి, ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోన్ రాజు, ఆయన చివరికి తేల్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద అనేకమైన విషయాలు నేను బాగా స్పష్టంగా గమనించాను. లోకములో ఉన్న వాటి వైపు తిరిగాను, లోకములో ఉంటున్న ఆశల వైపు ఆరితేరాను, అన్నిటిని అనుభవించాను. కానీ చివరికి నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించుకోవడమే మేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితాన్ని మనం కొనసాగించాలి. పరిస్థితులను బట్టి, కలుగుతున్న ఇరుకు ఇబ్బందులను బట్టి, కలుగుతున్నటువంటి ఆటుపోట్లను బట్టి, కలుగుతున్నటువంటి నష్టాలు కష్టాలను బట్టి మన జీవితాన్ని కొనసాగించుకోవడం మానేయకూడదు. ఎన్నెన్నో ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్ని గుర్తిరిగినటువంటి సొలొమోన్ రాజు గారు అంటారు, మనము ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా గమనించి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, భయభక్తులు కలిగి ఉన్న నేను అనేకమైన విషయాలలో ముందుకి నమ్మకంగా కొనసాగించబడడం నేర్చుకున్నాను. స్తోత్రం. మన దైనందినటువంటి జీవితంలో, మన జీవితాలలో కూడా మనము అనేకమైనటువంటి విషయాలలో వెనకబడిపోకుండా, చల్లారిపోకుండా, నీరసించిపోకుండా, మన భక్తిని చాలించుకోకుండా మనము నమ్మకస్తులుగా మార్చబడి భయభక్తులతో ఉండి, భయభక్తులతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే కృప మనందరికీ కలుగునుగాక. స్తోత్రం. యేసయ్య కూడా ఒక మాట అంటారు, చదవండి మీరు ఆ మాటని. ప్రభు కూడా ఒక మాట, ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 28, 29, 30 వచనాలు ఒకసారి గట్టిగా చదువుకుందాం. మీలో ఎవడైనను గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. ఒకవేళ చూచుకొని ఎడల అతడు దానికి పునాది వేసి దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు
కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయానని అతను చూసి ఏం చేస్తారట, ఎగతాళిగా మాట్లాడుకుంటారు. యేసుప్రభు అంటారు, నన్ను వెంబడించడం అంటే అంత ఆషామాషైన విషయం కాదు. నా సిలువనెత్తుకొని ఆ సిలువనెత్తుకొని నన్ను వెంబడించడం అంటే అంత తేలికైనటువంటి విషయాలు కావు ఇవి. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఒక ఉపమానంగా అక్కడున్నటువంటి సర్వ సమాజానికి యేసయ్య చెప్తారు, ఒక గోపురాన్ని కట్టాలనుకున్నటువంటి ఒక వ్యక్తి డబ్బులను సమకూర్చుకునే కదా ఒక గోపురాన్ని కట్టేది. ఒకవేళ ఎంత కట్ట ఉన్నాయిలే అని ఒకవేళ పునాది వేసి దాన్ని ప్రారంభించాడు అనుకోండి, దాన్ని ముగించకపోతే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎగతాళిగా మాట్లాడతారు. ఒరే వీడు భలే బైబిల్ పట్టుకున్నారా, వీడు భలే చర్చికి వెళ్తున్నారా, ఈ మధ్యకాలంలో బాప్టిజం కూడా తీసుకున్నారు, దేవుని సన్నిధానానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు, ఏమైపోయింది వీరి భక్తి, ఆగిపోయారు అని ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతారు. జాగ్రత్త. ఎన్ని అవమానాలు ఉంటున్నా, ఎన్ని నిందలు ఉంటున్నా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిట్టూర్పులైనా నేను నా విశ్వాసపు జీవితాన్ని ఆగకుండా కొనసాగిస్తాను అన్న తీర్మానములోనే ప్రతి బిడ్డ నిలిచి ఉందురుగాక. మన తీర్మానాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు ఆగిపోయావనుకో, ఒకవేళ నీ ప్రయాణం కొనసాగించబడకుండా అక్కడక్కడ ఆగుతూ పోతుందనుకో, చూసే ప్రజలు అంటారు ఈ మనిషి మందిరానికి వెళ్తున్నాడట అన్నట్లుగా ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతారు. అలాంటి వ్యంగ్యంగా ఆగిపోయే వాళ్ళ ద్వారా కలిగే అవమానం దేవునికి ఘనతను తేదు. అందుకే ఆయన అంటారు, ఖచ్చితంగా నిన్ను నీవు నిర్ణయించుకొని నేను కష్టమైన నష్టమైన నా ప్రభు పాదాలని విడవును అన్న తీర్మానం చేసుకొని నీ భక్తిని నీవు అంతము వరకు కొనసాగించుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు ఎగతాళికనంగా మన భక్తి ఉండకూడదు, ఎగతాళిగా నీ జీవితం కనబడకూడదు. అందుకే మోషే కూడా ఒక చక్కటి మాట రాస్తాడు. ఆ మాటను ఒకసారి బైబిల్ నుంచి మీరు చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 42వ వచనం. అది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు, మీరు సాగిపోండి. ఎందుకంటే కష్టం వచ్చిందని, ఎదుట శత్రువులు వచ్చాడని, అయ్యో ప్రభు మనకు తోడుగా లేరులే అని ఇక ఆగిపోవద్దు, ఇక వెనకబడిపోవద్దు. ఒకప్పుడు ప్రారంభం దశలోకి మనం వెళ్తే అయ్యో ఎర్ర సముద్రం వచ్చేసిందే, అమ్మో ఎరుకో గోడలు వచ్చేసాయే, అమ్మో నీళ్ళు లేవే, శత్రువులు ఎదురయ్యారే, తినటానికి తిండి లేదే అన్నట్లుగా సనుగులు సంశయాల మధ్యలో ఆగిపోయారు. అప్పుడు మోషే అంటారు, ఎందుకు ఆగిపోయారు? అయ్యా తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే శత్రువులు, ఏంటి మాకు ఈ తంట, మేము ఆగిపోయినా బాగుండేదే, అనవసరంగా ఈ భక్తిలో ముందుకెళ్తా ఉన్నామే, ఆ ఐగుప్తులో ఉన్నా కానీ కష్టమో నష్టమో తిని ఏదో మా తిప్పలు మేము పడేవారమే, ఈ కనాను అనే ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరాం, ఈ మార్గం మధ్యలో అటు ఇటు తెలియక అర్థం కాని గందరగోళం మధ్యలో ఉన్నాం, అటు చూస్తే బంధువులు, ఇటు చూస్తే రక్త సంబంధికులు, భర్త భార్య అందరూ వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారే, ఎటు పోవాలో భక్తి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అప్పుడు మోషే ఏమన్నాడంటే, మీ సనుగులు మాని, మీ సంశయాలు మాని మీరు ముందుకి సాగిపోండి. స్తోత్రం చెప్పండి. ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో
ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్న కోరిక ఏంటంటే, సంఘములో ఉంటున్న మనందరికీ కలుగుతున్న ఎన్ని ఇబ్బందులైనా, శోధనలైనా, కష్టాలైనా, కలవరాలైనా వాటన్నిటిని ఎదిరించుకుంటూ నమ్మకంగా మనం ముందుకి కొనసాగించబడుదుముగాక. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కొనసాగించబడి వెళతా ఉండేటప్పుడట కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట రాశాడు. చూడండి ఆ మాటని. 21వ కీర్తన 11వ వచనం. త్వరగా చదవండి. ఒకవేళ వాళ్ళు మీకు కీడు చేయాలని ఉద్దేశించిన మళ్ళా చదవమ్మ ఒకసారి. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించుదురు పన్నీరు కానీ దాన్ని వాళ్ళు కొనసాగించలేరు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, కొంతమంది మన కీడు చేయాలని, మన ప్రయాణంలో నష్టాలు కలుగు చేయాలని వాళ్ళు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. కానీ నీవు మాత్రం నమ్మకంగా, యథార్థంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ప్రభును చూస్తూ ఓపికగా, సహనముగా మనందము పరిగెత్తుదుముగాక. అందుకే పౌలు అంటారు, ఎన్నో పోరాటాలు. యేసయ్య నమ్ముకోవడం అన్నా, ఈ భక్తి శ్రేష్టమైన పరిశుద్ధమైన మార్గములో నడిపించబడడం అనేది అంత ఆశామాశైన జీవితం కాదు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, నష్టాలు, అవమానాలు, కొన్ని లాభంగా ఉండేవి కూడా నష్టాలుగా మారుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో మనము ఎక్కడ ఓడిపోకుండా, వెనకబడిపోకుండా అంతము వరకు కొనసాగించబడుదుముగాక. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము కొనసాగించుదుముగాక. ఆమేన్. ఏ విషయాలు మనం కొనసాగించాలి అనే ఒక 3 విషయాలు బైబిల్లో నుంచి మీకు క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్లుగా నేను మీకు బోధించి సకాలంలోనే మనం ముగించుకుందాం. మొదటి మాట చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని ఒకసారి బైబిల్లో నుంచి మీరు అందరూ పిల్లలు చదువుతున్నారు, దయచేసి ఆ తీసేవాళ్ళు త్వరగా బైబిల్లో నుంచి ఫిలిప్పీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నారు. ఒకసారి మనందరం జాగ్రత్తగా విందాం. కాగా అపోస్తలుడైనటువంటి పౌలు సంఘంతో చెప్తున్నాడు విలువైనటువంటి మాట. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, రకరకాల ఆచారాలు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల అనుభవాలు. ఎందుకంటే ఒక్కొక్కసారి యేసయ్య లేకపోతే ఒక దైవజనుడు ఉంటున్నా ఉండకపోయినా యేసయ్య మనతో ఉన్నాడు అనే భయము మనకు ఉండాలి. ఈరోజున చాలామంది దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను కొన్ని స్థలాల్లో పోగొట్టుకుంటున్నారు. పనులకు వెళ్ళారు, ఆ పనులలో అయ్యో నేను బాప్టిజం తీసుకున్నానే, నేను రక్షణ తీసుకున్నానే, అమ్మో నేను ఎంత నిష్టగా ఉండాలి, నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనే ఆ అనుభవాన్ని, ఆ ఆలోచనను, ఆ భయాన్ని, ఆ వణుకుని అక్కడ మరిచిపోతారు. కొన్ని స్థలాల్లో విడిచిపెట్టేస్తున్నారు, కొన్ని స్థలాల్లో మరిచిపోతున్నారు. అందుకే భక్తి ఏమైపోయిందంటే భయం లేకుండా అయిపోయింది. పనుల దగ్గర, వ్యాపారాల దగ్గర, ఉద్యోగాల దగ్గర, చేతి పనుల దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది? వణుకుతో, ఒక భయముతో నువ్వు విశ్వాసవి, రక్షణ తీసుకున్నాను అనే భయం నీ గుండెల్లో ఉందా? ఈరోజున ఈ భయం లేకుండానే చాలామంది విశ్వాసులు ఏమైపోతున్నారంటే అవిశ్వాసులు అయిపోతున్నారు.
భయాన్ని పోగొట్టుకొని అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళగా ఎంగంగా మాట్లాడడం, వాళ్ళగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఏమైపోతుందయ్యా అంటే భయం లేనటువంటి తత్వం. ఎస్తరక్క వాక్యం ఏనండి, భయం లేనటువంటి తత్వం. అందుకే పౌలు అంటాడు, నేను లేని ఈ కాలము అంటే నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా నీకు అనుగ్రహించిన రక్షణను గురించిన భయము నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కూడా ఒక చక్కటి మాట బైబిల్ నుంచి ఆ చక్కటి మాట రాయించారు. చూడండి ఆ మాటని. అపోస్తుడైనటువంటి పేతురు, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, 4:12. మరి ఎవ్వని వలనను రక్షణ కలగదు, యేసు నామమును మాత్రమే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ పొందనే పొందం. ఏ నామములో రక్షణ లేదు. యేసయ్య నామములోనే ఒక వ్యక్తి రక్షణ పొందగలరు. ఆమేన్. ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యేసయ్య నామములో తీసుకున్నటువంటి రక్షణ నువ్వు ఎంత శ్రద్ధగా, ఎంత వినయ భయభక్తులతో ఈ రక్షణ కాపాడుకోవాలో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యండి. ఇది మనుషుల ద్వారా కలిగే రక్షణ కాదు. ఇది లోకములో ఉంటున్నటువంటి వ్యక్తుల ద్వారా కలిగే రక్షణ కాదు. ఒక పరిశుద్ధుని త్యాగం వలన కలిగినటువంటి రక్షణ. ఈ రక్షణను నీవు ముదిమి వచ్చు వరకు నీవు ఈ ప్రాంతం లేకపోతే ఈ భూమిని విడిచేంత వరకు నీ రక్షణ నువ్వు కొనసాగించుదువుగాక. ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు కూడా ఒక మాట అంటారు, యేసయ్య కూడా ఒక మాట అంటారు. చూడండి ఆ మాటని. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు ప్రభువా రక్షణ పొందుదుము అడుగగా ఇరుకు ద్వారమున వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చూడండి, చాలామంది బాప్తిస్మం తీసుకోవాలి, నేను కూడా చర్చికి వస్తాం, మేము కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాం, మేము కూడా సినిమాలు సీరియల్ మానుతాం, మేము కూడా పాపములో ఉన్నటువంటి ఆ పాపపు మత్తులో నుండి విడుదల పొంది యేసు ప్రభుని అంగీకరిస్తాం అని ఎందరో చెప్తారు. కానీ ఆ మార్గం వచ్చిందే, ఆ సరైనటువంటి ఆ రైట్ టైం వచ్చినప్పుడు ఏ ఒక్కరు దానిలోనికి ప్రవేశించాలంటే ఎక్కువ మంది ఇష్టపడరు. అమ్మో, ఇంత ఖచ్చితంగా ఎవరుంటారు, ఎంత నీతిగా ఎవరుంటారు, ఎంత పరిశుద్ధంగా ఎవరుంటారు? అప్పుడప్పుడైనా తాగిపోతే అలా, అప్పుడప్పుడైనా బూతులు మాట్లాడకపోతే అలా, అప్పుడప్పుడైనా సినిమాలు చూడకపోతే అలా, అప్పుడప్పుడైనా వాయవరసలు లేకుండా ప్రవర్తించకపోతే అలా అన్నట్లుగా చాలామంది ఈ ఇరుకైనటువంటి మార్గంలోకి రావడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఆశ ఉంటుందట చాలామందికి. యేసయ్య నమ్మాలని ఆశ, యేసయ్య దగ్గరికి రావాలని ఆశ. కానీ ఇందులో ఉన్నటువంటి నియమ నిబంధనలకు లోబడలేక, ఈ నిబంధనలను అనుసరించలేక, ఈ అనుభవాలలో నిలిచి ఉండలేక చాలామంది భక్తిని చాలించుకుంటున్నారు. ఈ మాట స్వయముగా యేసు ప్రభులు వారే చెప్తున్నారు. ఆశ ఉంది కానీ ఇరుకు మార్గంలోకి రారే. ఇరుకంటే సమస్యలు,
శోధనలు, అవమానాలు, నిందలు, కోటేశ్వరమ్మ తల్లి, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఇరుకులో ఎన్నో కృంగిపోయే అనుభవాలు వస్తాయి. అయినా నేను కృంగిపోయినా పర్వాలేదయ్యా, నాకు శ్రమలు వచ్చినా పర్వాలేదయ్యా, నాకు నిందలు వచ్చినా పర్వాలేదయ్యా, నేను ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన నిన్ను హద్దుకొని బ్రతుకుతానయ్యా. ఈ పాపం నాకొద్దయ్యా, ఈ పాపపు మరక నాకొద్దయ్యా, ఈ పాపపు లోకములో ఉండే ఆ డంబాలు, ఆశలు, ఆచారాలు, సాంప్రదాయాలు నాకొద్దయ్యా. నిన్ను అంటుకట్టుకొని నీలో నిమిత్తమైపోయి కానీ కష్టమైనా సరే పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టము కలిగిన వ్యక్తులలో ఆ కలిగిన వ్యక్తులని ఈ ఇరుకైన మార్గంలో రావడానికి శ్రమలు అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడతారు. ప్రైజ్ ద లార్డ్. శ్రమలు వచ్చినప్పుడు పారిపోరు. శ్రమలు వచ్చినప్పుడు అయ్యో నా కుటుంబానికి దేవుడు ఎంత చెయ్యాలా, నా పిల్లలకి ఎంత చెయ్యాలా, నేను ఏం తప్పు చేశాను అని కృంగిపోరు, నీరసించిపోరు, సనగరు. ప్రియులారా, ఆత్మీయులారా, ఈ కడవరి దినాల్లో దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను నమ్మకంగా కొనసాగించుకొందువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి ఒక మాటని, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువమ్మ త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు దయాళుడని దూషణ మాటలు మాని. అర్థమవుతుందండి? ఏం మానాలక్క? అమ్మ మళ్ళీ ఇంకోసారి చదువు. సమస్తమైన దుష్టత్వము, కపటము. ఏ జీవన్ వింటున్నావా? ఏందట? వేషధారణ, అమ్మ అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశులు పోనిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో మనము ఎదగాలి. రక్షణలో తీసుకున్నటువంటి మనము మౌనంగా ఉండకూడదు. బాప్టిజం తీసుకున్నాను, ఏ ఆటలాడితే ఇంక ఇబ్బంది ఏముంది, మనం ఎక్కడుంటే మనల్ని అనేవాళ్ళు ఎవరున్నారు అని అనుకోకూడదు. బాప్టిజం తీసుకున్న నీవు వీటన్నిటిని మానాలి. వీటిని మాండమే బాప్తిస్మం. మారు మనసు అంటే అదే. ఈ రోజున చాలామంది బాప్టిజం తీసుకున్నా దుష్టత్వాన్ని మానట్లేదు. కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానలేకపోతున్నారు. అంటే రక్షణ తీసుకున్నారు, అంతవరకు ఆగిపోయారు, ఎదగలేకపోతున్నారు. ఎదగాలంటే వాక్యం అనే పాలు ప్రతిరోజు తాగాలి. ప్రతిరోజు బిడ్డ పాలు తాగితేనే ఆ బిడ్డ పుష్కలంగా ఉంటాడు. పాలు తాగకపోతే పుష్కలంగా ఉండలేడు. వినాలి, అందరూ కళ్ళు తెరిచి వినాలక్క. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినాలి, చదవాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నీకు అవకాశం ఉందా? మీ ఇంట్లో టీవీలు ఉన్నాయా? వాక్యం విను. సెల్ ఫోన్లు ఉన్నాయా? వాక్యం విను. ఎక్కువ సమయం వాక్యములో ఎదగడానికి, వాక్యము చదవడానికి, వినడానికి ఎక్కువ శాతం నువ్వు ప్రయత్నము చేయాలి. అలా చేస్తే నువ్వు తీసుకున్న రక్షణలో నువ్వు చక్కగా కొనసాగించబడుతున్నావు అనే ఒక అర్థం కనబడుతుంది. ఏదో రక్షణ తీసుకొని నీ పాటికి నువ్వు మౌనం అయిపోయావు అనుకో, రక్షణ తీసుకొని నీ పాటికి నువ్వు మౌనం ఉన్నావు అనుకో. బైబిల్లో రాయబడింది, ఒక దురాత్మ పోయి మరలా 7 దురాత్మలు తీసుకుని వచ్చిందట, 7 దెయ్యాలని. ఒక దెయ్యం పోయింది, పాము పోతే పోయిందిలే, అమ్మాయి ఇంక నేను బాప్టిజం తీసుకున్నాను, ఇక నాకు ఏ ఇబ్బంది లేదు అనుకోవద్దు. నువ్వు ఖాళీగా ఉంటే, ఏనండి బాగా, మీరు ఖాళీగా ఉంటే మరలా వాడు పోయి 7 దెయ్యాలను తీసుకుని వస్తాడు. నీ జీవితాన్ని చిత్రహింసలు పెడతాడు. అమ్మో బాప్టిజం తీసుకున్నాక ఎన్ని శ్రమలు అయిపోయాయి, ఎన్ని శోధనలు అయిపోయాయి అని అప్పుడు నువ్వు కుమిలిపోయి దేవుని దూషించే దానికంటే ముందుగానే
వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో, వాక్యాన్ని విను, ఎక్కువగా వాక్యాన్ని చదువు, వాక్యముతో నడిపించబడు, వాక్యాన్ని నీ గుండెలో ఒక ముద్రగా స్థిరపరచుకో. ఆ వాక్యము నీ పాదాలకు దీపంగా ఉండి అటు ఇటు తడబడకుండా నీవు చక్కగా కొనసాగించబడేటట్లు ప్రభు చేయునుగాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇట్టి రక్షణను పొరపాటున నీవు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన రక్షణ కొనసాగించు. ఈరోజున చాలామంది పెద్దోళ్ళు కూడా, తల్లులు తండ్రులు పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా దేవుడిచ్చిన రక్షణ ప్రారంభంలో బాగా బతికి ముగింపుకు వచ్చేసరికి రక్షణలో ఉన్న విలువను పోగొట్టుకుంటున్నారు. బూతులు, రకరకాల వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన సినిమాలు, సీరియల్కు అట్రాక్షన్ అయిపోయి దేవునికి దూరం అయిపోతూ లోకాస్తుల్లో పడిపోతున్నారు. రక్షణను కొనసాగించుదువుగాక. గట్టిగా చెప్పండి, రక్షణను కొనసాగించుదువుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, లేకపోతే ఏం రాయబడిందంటే రక్షణను గురించిన 2 విషయాలు రాయబడ్డాయి. 2 విషయాలని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి భక్తిలో. చూడండి, మొదటి విషయం చెప్తాను. కీర్తన 132వ కీర్తన 16 వచ్చిన ఒకసారి గట్టిగా చదువు. ఒకరు చూడండి, రక్షణ వస్త్రమును నీవు ఏం చేయాలి? నిత్యము ధరించుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావు అనుకో, అమ్మో నా మీద రక్షణ వస్త్రం ఉంది, అమ్మో ఈ అన్యుల మధ్యలో నేను కూర్చుంటే తప్పు కాదు. నీ స్నేహితులతో దగ్గర మాట్లాడుకుంటే తప్పు కాదు. నీ బంధువుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే అది తప్పని నేను అంటలా. అమ్మ మా పాస్టర్ గారు ఏంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు, బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు, ఇది ఎక్కడది అనుకోవద్దు. కూర్చుంటే వెళితే తప్పు కాదు. వారి అలవాట్లు నీకు రాకుండా ఉండడమే జాగ్రత్త పడాలి. వాళ్ళు బూతులు, వాళ్ళ స్వరశక్తులు, వాళ్ళ ఇష్టానుసారం వ్యభిచారపు మత్తు, వ్యభిచారపు ఆలోచన, ఆ దృష్టి వాళ్ళలో ఉన్నప్పుడు, వాళ్ళ మాటలు వక్ర మాటలుగా మార్చబడుతున్నప్పుడు నీవేం చేయాలంటే, నేను రక్షణ తీసుకున్నాను, నాలో రక్షణ ఆనందం ఉంది, నేను జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ ఎంతైనా నవ్వుకుంటున్నా నీ మాట తడబడకుండా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితం నవ్వుల పాలు అపహాస్యాల మధ్యలో ఉండకుండా ఉన్నట్లు నేను రక్షణ తీసుకున్నాను, నేను వస్త్రం వేసుకున్నాను, ఇది రక్షణ వస్త్రం అనే భయం నీ గుండెల్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా ఉండి తీరాలి. అది లేకపోతే ఇక విచ్చలవిడితనం అయిపోతుంది. అది లేకపోతే, ఆ భయము, ఆ వణుకు లేకపోతే, అందుకే పౌలు అంటాడు సంఘముతో, నేను మీతో లేని ఈ కాలమున మీరు ఎలాగుండాలి? భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. స్తోత్రం. చూడండి, ఈ రక్షణ వస్త్రాన్ని నువ్వు ఎప్పుడు ధరించుకున్నవని ఆ దృష్టిలో నువ్వు ఉండి నువ్వు ఎక్కడ తడబడకుండా ముందుకెళ్ళుదువుగాక. ఇంకో వస్త్రం చూడండి, ఇంకోటి యెషయా ప్రవచన గ్రంథం 59:17. 59:17. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. రక్షణ తల మీద. చూడండి, రక్షణ అనేది మన తల మీద శిరస్రావరముగా ఉండాలి. ఎప్పుడు ధరించుకొని ఉండాలి మనం. రాజుకి విలువెప్పుడు? కిరీటం ఉన్నప్పుడే. ఇప్పుడు రాజు 10 మందిలోకి వచ్చాడు అనుకోండి, ఆ కిరీటం లేకపోతే ఎవరో అనుకుంటారు. రాజు అని గుర్తుంటే ఆయనకు ఒక ఉంగరం, ఆయనకు ఒక కిరీటం, అప్పుడు అతను రాజు అని తెలుస్తుంది. అట్లాగే నీ తల మీద ఎప్పుడు రక్షణ అనేది శిరస్రావరం మీద ఎప్పుడు ధరించుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రక్షణను కొనసాగించుకొందువుగాక. ఎక్కడ నువ్వు తడబడకూడదు, ఎక్కడ లోకంలో పడిపోకూడదు.
బైబిల్లో అపోస్తుడైనటువంటి పౌలుతో పాటు చాలామంది శిష్యులు తిరిగారు. వినండి, తిరిగారు. కానీ ఆ మాట చదువమ్మా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఈ లోక స్నేహమును స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ ఉంటున్నాడు? మందిరానికి వస్తున్నారు, భక్తి చేస్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, సేవకులతో పాటు ఉంటున్నాము, ఇంకా దేవుని మందిరంలో కార్యక్రమాల్లో ఉంటున్నాము, పరిచర్య చేస్తున్నాము. కానీ మరలు ఎక్కడ ఉంటున్నాడు? ఈయన స్నేహం ఎక్కడుంది? ఇహలోకం. ఇహలోకం అంటే లోకములో ఉండే అనుభవాలు. ప్రియులారా, లోకములో ఉంటున్నాం. బైబిల్లో ఒక మాట భక్తుడు అంటాడు, చేప సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రంలో ఉన్నంతసేపు పొరపాటున దాని జీవితానికి ఉప్పు అంటకుండా జాగ్రత్త పడుద్ది. సముద్రంలో ఉన్నంతసేపు ఉప్పు అంటది దానికి, ఎందుకంటే అది అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఉప్పు, సముద్రం అంతా ఉప్పే కదా. మరి ఆ ఉప్పు నీళ్ళలో తిరుగుతున్నావు, కొన్ని ఏమైంది కొంచెమని అంటితే బాగుంటుంది కదంటే పొరపాటున దానికి ఇష్టం ఉండదు. దాని లక్షణం అది. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉండేదమ్మా. ఎక్కడ ఉంటుంది అది? బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అవుద్దా? మాట్లాడేది బురద అవుద్దా? ఎంత చక్కగా ఉంటుంది, పుష్పిస్తుంది. చూసిన వెంటనే ఎంత సంతోషంగా ఆనందాన్ని పుట్టించే పువ్వుగా ఉంటుంది. ఉండేది బురదలోనే, కానీ బురదని అంటించుకోవడానికి ఇష్టపడదు. మనం ఉంటుంది లోకమే, లోకంలో ఉంటుంది, అన్యుల మధ్యలో ఉంటున్నాం, ప్రజల మధ్యలో ఉంటున్నాం. కానీ వాళ్ళ మాట, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆలోచన మనకి తగలకుండా రాకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చెప్తాను. మొదటి మాట ఏం చెప్పాను? సొంత రక్షణను కొనసాగించుకోవాలి. 2 ఏం కొనసాగించాలో చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. మొదటి దినము నుండి ఇది వరకు మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన యేసు ప్రభువు. చూడండి, మీలో కొనసాగించింది ఎవరు? యేసయ్య. ఒక సత్క్రియ. ఒకప్పుడు మనందరం ఎవరిమి? దూషకులం, హానికరులం. ఏవండి, లోకపు ఆచారాల సాంప్రదాయాలలో మునిగిపోయిన వారమే. అయితే ఇప్పుడు మనము దేవుని ద్వారా ఒక సత్క్రియ దేవుడు మనకి నేర్పించాడు. సత్క్రియ అంటే మంచి కార్యములు దేవుడు మనకి నేర్పించాడు. ఒక పని, ఒక శ్రేష్టమైన అనుభవం. లోకములో ఉండే అనుభవాన్ని వేరుపరిచి, లోకములో ఉంటున్నటువంటి ఆశలు, సాంప్రదాయం, వాటన్నిటిని వేరు చేసి దేవుడు మనకు ఒక పద్ధతిని నియమించాడు. అదేంటంటే సత్ప్రవర్తన లేదా సత్క్రియ. అందుకే బైబిల్లో రాయబడింది, క్రియలు లేని క్రియ కనబడాలి. క్రియ కనబడాలి, మాటలు కాదు, క్రియ. మనం ఎన్నెన్నో మాటలు గొప్పగా మాట్లాడుకుంటాం. నేను ఎంత పనోన్ని తెలుసా, ఒక్కరోజుకి బిల్డింగ్ మొత్తం ప్లాస్టింగ్ కొట్టగలిగిన పనోన్ని. మాట బాగా ఘనంగా ఉంటుంది, దిగితే ఒక గోడ కూడా కొట్టలేడు. అంటే ఏంటంటే మాటలు అయితే మాత్రం ఒబ్బో మామూలుగా ఉండదు, కానీ పనితనంకి వచ్చేసరికి చిన్న చిన్న పని. అందుకే మాట కంటే క్రియ చాలా ఇంపార్టెంట్. నీ క్రియలను బట్టే నీ జీవితము ఆధారపడి ఉంటుందని బైబిల్ చెప్తుంది.
నువ్వు బైబిల్ పట్టుకొని ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నువ్వు తప్ప ఎవరు లేరు, గొప్ప దేవుడు అని ఆ పాటలు పాడుతూ ఆరాధిస్తూ వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటే ఏ ప్రయోజనం లేదు. నీ క్రియ, మందిరానికి వచ్చావు, భక్తి చేస్తున్నావు, బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ మాట ఎలా ఉంది, నీ నడవడికి ఎలా ఉంది, నీ వస్త్రధారణ ఎలా ఉంది, ఒకప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, క్రియ కనపడాలి. అమ్మో నేను ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాను తెలుసా నీకు, అమ్మ పలారం తినే బ్యాచి నీ పలారం నేను తిన్నాను, నేను ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నా. ఏంది పలారం దగ్గర నేను యేసుప్రభు నమ్ముకున్నా నువ్వు? ఇంకో దగ్గరికి ఇంకో చోట దగ్గరికి వెళ్తే అవి ఏముంది కానీ ఇంకా మన ఇద్దరం ఒకటే కానీ అన్నట్టుగా ఏకమైపోతారు మళ్ళీ అక్కడ. అంటే ఇంకొక చోటకు వచ్చేసరికి బూతులు మాటలు అవన్నీ ఏకమైపోతాయి. ఏదన్నా ఎవరైనా ఫలానా చేసే నేను యేసుప్రభు నమ్ముకుంటే అతను నాకు అవసరం లేదు అని అంటాం. దాంట్లోనే నాకు కనపడేది పద్ధతి, అన్ని పద్ధతుల్లో నీ క్రియ కనపడాలి. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి అని వాళ్ళకి అర్థం అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని మాటలు కొంతకాలం బాగుండి మళ్ళీ కొంతకాలం వరకు మరలా లోకం వైపు, అనుభవాల వైపు, ఇక అదే ముచ్చట్లు, అదే పాపపు జీవితంలో ఉంటామని అనుకోండి. నీ పాపపు జీవితాన్ని చూసిన వాళ్ళు అంటారు నువ్వు ఏం మందిరానికి పోయేదానివి, నువ్వా నీ జీవితం ఎట్టుంది ఛీ అని ఎగతాళి చేస్తారు. అది ఎవరికి వచ్చింది? దేవుని నామానికి అవమానం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సత్క్రియ అంటే మీకు కొంచెం అర్థం అవడానికి, ఇదేం చెట్టు, ఇది చిన్న చెట్టు కదా. ఇప్పుడు దీన్ని ఇదంటే ప్లాస్టిక్లే కానీ ఈ మన చిన్న చెట్టుని తీసుకోపోయి భూమి మీద మంచిగా నాట్యమనుకో, ఇప్పుడు ఇది ఏమవుతుంది? చిన్న చిన్నగా ఎదుగుతూ పెద్ద వృక్షం అయిపోయింది. అంటే మన భక్తి కూడా ఎలాగ ఉండాలంటే ఎదగాలి, నీ క్రియలు ఎదగాలి, కనబడాలి. ఎస్తరక్క నీ క్రియలు కనబడాలి, నమ్మకంగా కొనసాగించబడాలి. నమ్మకంగా నీవు ఎదగడం, ఒక వృక్షంలాగా లేదా ఒక చెట్టులాగా మారడం ప్రజలు గమనించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మా పెద్ద ప్రశాంతంగా అడుగుచ్చి నాకు బాధలు తప్పినాయి అన్నట్టుగా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి, సంతోషంగా చెప్పండి అమ్మా. అంటే నేను అనేది ఏంటంటే చెట్టు ఎదగాలి అంటే నీవు రక్షణ పొందావు. ఇప్పుడు రెండవదిగా సత్క్రియను దేవుడు నీకు నేర్పించాడు, మంచి క్రియలు చేయడం నేర్పించాడు కదా. ఈ క్రియల్ని నువ్వు రోజు చేస్తూ 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 నీ వృక్షము లేదా నీ జీవితము పెద్దదిగా మార్చబడదు, చాలా ధారాళమైన హృదయముగా మారిపోవాలి. ఆమేన్, ఆమేన్. బైబిల్లో తబిత గురించి రాయబడింది. బైబిల్లో తబిత గురించి ఏం రాయబడిందో తెలుసా? ఆ ఊరందరూ చెప్పుకుంటున్నారు, అమ్మా నీ సత్క్రియలు చాలా గొప్పవి, నువ్వు ఎంత చక్కనిదానో తెలుసా, నువ్వు ఎంత మంచి పనులు చేస్తావో తెలుసా. ఊరందరూ చెప్పుకుంటున్నారు. ఊరందరూ ఎప్పుడు చెప్పుకుంటున్నారు? ఆమె చనిపోయిన తర్వాత అందరూ వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా ఎంత గొప్పదయ్యా, ఎంత మంచిదని, నాకు తెలుసు ఈ అమ్మాయి మంచితనం, నాకు తెలుసు ఈ అమ్మాయి గొప్పతనం, అందరూ వచ్చి చెప్తున్నారు. ఆశ్చర్యపోయారు. ఆమె ప్రవర్తన ఆ సత్క్రియను బట్టి మరణం నిరర్థకంగా మార్చబడిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాలలో నీ మంచితనమే భయానకరమైనటువంటి పరిస్థితి నుండి ఖచ్చితంగా నిన్ను విడిపిస్తుంది. అది విడిపించే సమయంలో నువ్వు ఖచ్చితంగా మంచి క్రియ కలిగిన వ్యక్తిలాగే కొనసాగించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండంలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే కయ్యూను గురించి. కయ్యూను సత్క్రియ ఏమైపోయింది? చూసావా, ఈయన సత్క్రియ చేయకపోయేకి ఏమైపోయాడు? ఏమండి, సత్క్రియ చేయకపోయేసరికి ఏమైపోయిందంటే తల దించుకున్నాడు. నువ్వు మేలు చేస్తేనే కదా ఇంకోవాడు నీకు మేలు చేయాలనేది. నువ్వు ప్రేమ చూపిస్తేనే కదా ఎదుటి వ్యక్తి కూడా నీ మీద ప్రేమ చూపించేది. నీలో ఉన్న సహాయం ఏదో నీకు తోచినంత సహాయం నువ్వు చేస్తేనే కదా ఇంకొకసారి నువ్వు కష్టాల మధ్యలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు నీకు సహాయం చేసేది.
ఏవండి, నీ చేతిలో ఉన్నది ఎవరికైనా 10 మందికి పంచిపెడితే కదా, అరే ఇదిగో ఈ బిడ్డ ఏమైనా కలిగినప్పుడు ఏదైనా సమస్య వస్తే అందరు కలిగి పెట్టేదిరా, ఈరోజు నీ బిడ్డకి చిన్న సమస్య వచ్చిందని అందరూ మరలా కలిసి ఆ బిడ్డకి ఇచ్చేది. మనం ఏది చేస్తామో అది మనకు కలుగుతుంది. కయ్యూను నాకు అంతా రావాలి అంటాడు, కానీ చేసేది అక్కడ, చేసేది ఏముంది? మీకు ఒక మాట చెప్పమంటారు వద్దా? గట్టిగా చెప్పండి లేదు అని. మన ఇండియాలో పారలు తెలుసా? పారలు కరువు పనికి వెళ్తామే మన పారలు ఎట్టుంటాయి అమ్మా? అందరు పారలు ఎట్టుంటాయి అంటే ఇంకా కాళ్ళ మధ్యలో వేసుకొని ఇంకా మట్టి అంతా తీసి ఇట్టేస్తూ ఉంటాం కదా. అది మన ఇండియా పారలు. ఫారెన్లు ఎట్టుంటాయి తెలుసా? పారలు ఎదురుగా ఉంటాయి, ఇట పైకి లేపి అట పడేయాల. తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారు? అయ్యి చూసుంటారు, హైదరాబాద్లో ఉంటాయి కొన్ని చోట్ల. ఇట ఎత్తి అటు పడేయాలి. మన పారలు ఎట్టుంటాయి అంటే ఇంకా కింద నుంచి లోడడం ఎంతసేపటికి. అంటే మన ఆశ, మన ఆలోచన ఎట్టుంటుందంటే, అబ్బా వాళ్ళు ఇస్తే బాగుంటుంది, వీళ్ళు ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఇస్తే బాగుంటుంది, వీళ్ళు ఇస్తే ఎంతసేపటికి ఇచ్చే పనే ఇంకదా అని. ఫారినర్ బుద్ధి ఎట్టుంటుందంటే, నేను ఎంతసేపటికి మీకు ఇస్తా, తీసుకోండి, ఎంతసేపటికి మీకు ఇస్తా, ఇచ్చే పనే. ఎంతసేపటికి తోస్తూ ఉంటారు. సిరి సంపదలు కలిగిన ఐశ్వర్యవంతుల్లాగా వాళ్ళు మార్చబడ్డారు. మనం ఇంకా దరిద్రులాగే ఉంటాం. ఎందుకంటే తీసుకోవడమే పని, వాళ్ళకేమి ఇచ్చే పని. వాళ్ళు ఎప్పుడు దరిద్రులుగా ఉన్నట్టు ఎక్కడ చూడాల. కారణం ఏంటంటే ఇచ్చే గుణం కూడా ఉండాలా. కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పుడు అమ్మ ఏం కదమ్మా నీ బాధ పోయిదిలే దేవుడు ఉన్నాడు అని చెప్పేదానికంటే చెప్పు మంచిదే. నీ దగ్గర ఏమైనా చిన్న సహాయం ఉందా చెయ్యి, దానికి మేలేగా. క్రియలు ఖచ్చితంగా కొనసాగించాలి మనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రూతు గురించి మీరు చాలా సందర్భాల్లో విన్నారు. రూతు గురించి బోయాజు పొలంలో ఉన్నటువంటి ఈ గురించి రాయబడినటువంటి మాట చూడండి. రూతు 1వ అధ్యాయం 12వ వచనం ఎక్కడుందట? మొదట ఎరుగని జనుల మధ్యలో ఉంది. అమ్మ రూతు గ్రంథం దీని త్వరగా. మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. చూడండి మరలా 3వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ఎక్కడుంది? ప్రారంభ అధ్యాయంలో ఎక్కడుంది? ఎరుగని ప్రజల మధ్యలో. ఆ ప్రజలు ఎవరో తెలియదు. వాళ్ళ కులం, మత, సంఘ, వర్గ ఎవండి వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ అనుభవాలు ఏంటో ఏమీ తెలియవు. ఇప్పుడు ఎరుగని ప్రజల మధ్యలోకి వచ్చి ఎరుగని జనం అంటారు. ఆమె సత్ప్రవర్తన గురించి పొగుడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? మునుపటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఆ సాక్ష్యం తెలుసా? ఎరుగని ప్రజలు అంటే ఎరుగని అన్యజనులు. అన్యజనులు అంటే దేవునిని అంగీకరించని బిడ్డలు. దేవుని బిడ్డల గురించి సాక్ష్యం చెప్పాలి. నీవు దేవుని నమ్ముకున్నావు కనుక నీవు మంచి క్రియలు చేస్తున్నావు, నీ బుద్ధి బాగుంది, నీ గుణం బాగుంది, నీ ఆలోచనలు బాగున్నాయి, నీ నడవడికలు బాగున్నాయి. ఒకప్పుడు నిన్ను చూసి ఎన్నెన్నో రకాలుగా దూషించిన మేమే చెప్తున్నాం. ఇప్పుడు నీ బుద్ధి మారిపోయింది, ఆలోచనలు మారాయి, నడవడికలు మారాయి, సాంప్రదాయాలు మారాయి, ఏమంటే వర్గం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావంటే మంచి క్రియలు చేస్తున్నావు. అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా, నువ్వు ధన్యురాలవు. అంటే ఒక ఎరుగని ప్రజల ఈ సాక్ష్యం చెప్పాలంటే నువ్వు ఎంతగా నీ జీవితాన్ని నల్లగొట్టుకోవాలో ఇక్కడ నువ్వు ఆలోచన చేయాలి.
సాక్ష్యం ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? ఒక పువ్వు ఉంది, ఆ పువ్వు తీసుకుని వచ్చి వాసన చూస్తే వచ్చే వాసన వేరు. ఆ పువ్వును కానీ నలిపామనుకోండి, ఎట్లా ఆ నలిపినప్పుడు ఆ పువ్వు వచ్చే వాసన ఇల్లంతా పరిమళించిపోయింది. తెలుసా మీకు ఆ సంగతి? ఒక సెంటు బాటిల్ తీసుకొని వచ్చి, అయ్యో నేను పెద్ద సెంటు బాటిల్ కొన్నానయ్యా, ఇది ఎంత అనుకున్నా, 250 రూపాయలు, అమ్మో 300 పెట్టి తెచ్చా అని ఇంట్లో పెట్టుకుంటే వాసన రాదు. వచ్చుద్దా? రాదు. దాన్ని కొడితే, దాన్ని అలా టచ్ చేస్తే ఆ వాసన ఇల్లంతా పరిమళించినప్పుడు అబ్బా భలే ఉందయ్యా ఈ వాసన, భలే మంచి వాసన వస్తుందయ్యా అంటారు. అంటే నువ్వు నలగగొట్టబడి ఇబ్బందుల మధ్యలో, కష్టాల మధ్యలో ఉన్నప్పటికీ నువ్వు ఏ జనుల మధ్యలో అవమానాలుగా ఉన్నావో అదే జనులు నేను గురించి సాక్ష్యం చెప్పాలి, నీ ప్రవర్తన మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఏదో లోక స్నేహంగా, లోక అనుభవాల్లో ఉన్న మనమే ఇప్పుడు మనల గురించి వాళ్ళు చెప్పాలి. అమ్మా ఇప్పుడు నువ్వు చాలా, నీ మాటల్లో కూడా ఒక్క మాట కనపడదమ్మా, నీ చూపుల్లో కూడా తప్పు చూపు కనపడదమ్మా, నీ మాటల్లో దూషణ మాట అయినా కనపడదు. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత నిమ్రత, ఎంత చక్కగా నువ్వు ఎంత క్రియలు కలిగి ఉన్నావు, నువ్వు నిజంగా దీవించబడాలి అని శత్రువులు లేకపోతే తెలియని వాళ్ళు రూతును పొగుడుతుంటే రూతుకి ఇంకంతకంటే ఆనందం ఏం కావాలి? ఇంకంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఈ కడవరి దినాల్లో మనము కూడా అలాంటి సాక్ష్యము పొందుతాము గాక. స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? చూడండి, ఎపేసి సంఘముతో ఆ దేవుని మాట ఏం చెప్తుందో తెలుసు? సంఘమా, ఓ ఎపేసులో ఉన్న సంఘమా, ఒకప్పుడు నీ క్రియలు ఎంత బాగున్నాయి, ఇప్పుడు ఏమైపోయినాయి అంటే చెడ్డవైపోయాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయమా, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అమ్మా ఒక్కసారి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఒకసారి స్థితిని జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి వచ్చావు? కొందరు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పనా? ఆరోగ్యం బాగున్నంతసేపు దేవుడు అర్థం కాదు. ఆరోగ్యం బాగున్నంతసేపు ఆయన విలువలు అర్థం కావు. ఆరోగ్యం బాగున్నంతసేపు సేవకుని గురించిన ఆ విలువ అర్థం కాదు. ఆరోగ్యాలు బాగలేకపోయినాయి అనుకోండి, నష్టాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, భక్తి గుర్తొచ్చుద్ది, చర్చి గుర్తొచ్చుద్ది, పాస్టర్ గుర్తొస్తాడు. అప్పుడు దాకా గుర్తురావు. ఈ సంఘం ఎలా ఉందో తెలుసా? ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితికి వచ్చింది? సంఘముగా ఉంటున్న నీవు, నేను, మనము, నువ్వు ఏ స్థితిలో నుండి లేవనెత్తబడ్డావో ఆ స్థితిని మర్చిపోకూడదు. ప్రభువా, ఒకప్పుడు నేను ఎంత రోగిస్తున్నయ్యా, ఎంత భయానకరమైన పాపంలో ఉన్నానయ్యా, ఎంత భయానకరమైన పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నన్ను నువ్వు తప్పించావు, ఈ రోజున ఈ స్థితి ఇచ్చావు అని ఆ స్థితిని బట్టి సంతోషపడి ఇంకా ఎదగాలి, మనం వర్ధిల్లాలి, అభివృద్ధిలోకి రావాలి. ఈ సంఘమట ఏ స్థితిలో ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మరలా ఆ మొదటి క్రియలు వచ్చాయి. స్థితి మారిపోయింది, పద్ధతులు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయింది, నడవడికలు మారిపోయాయి. ఏది నీ సహవాసం, ఏది నీ ఐక్యత, ఏది దేవునితో అంటుకట్టబడిన అనుభవం, ఏది? ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రారంభంలో దేవునితో ఎంత అంటుకట్టబడ్డావు, ఎంత సన్నిహితంగా ఉన్నావు, ఎంతగా దేవుని ప్రేమించావు, దేవుడు తప్ప నాకు ఏమి వద్దని ఎంతగా ప్రయాసపడ్డావు. మరి ఈ రోజున చూద్దామలే, చిన్నగా వెళ్దామలే, కుదిరితే దేవుని మందిరానికి వెళ్దాం, కుదరకపోతే నేను ఆగిపోవాలా అన్న ఆలోచనలో పడిపోయారు. అసలు మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో మనకు అర్థం అవ్వాలి. చూడండి ఆ మాటని యెహెజ్కేలుకి రాసిన గ్రంథం, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 4 నుంచి 8 దాకా. నీ జన విధానము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. అంటే పేగును కూడా ఎవడు శుభ్రపరచుటకు కడగబడలేదు, నీళ్ళు కొల్లేవు, బట్ట చుట్టకపోయి
ఎవడు జాలి పడలేదు. మన జీవితం ఎట్టుందో చూడండి. ఒకప్పుడు మన పరిస్థితి ఎలాగుండేదంటే కనీసం అట ఎవండి తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియదట. పురాతనలో వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఎవండి కడుపుకు పుట్టి కనీసం అక్కడ పడేస్తే పేగు కూడా కట్ చేసే వాళ్ళు లేరట. అరే ఈ బిడ్డ ఎవరో పాపం పుట్టి ఎవరో పాపం చేస్తే ఈ బిడ్డ ఇక్కడ జన్మించిందిరా కనీసం నీళ్లు పోసే వాళ్ళు లేరట. కనీసం కింద బొర్రలాడుతుంటే ఆ రక్తపు మడుగులు బొర్రలాడుతుంటే ఒక బట్ట తీసుకుని వచ్చి బట్ట కప్పినోడు కూడా లేడట. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నటువంటి మనల్ని యేసయ్య మనల్ని ప్రేమించి తన రక్తముతో కడిగి శుభ్రపరిచి చిన్నప్పటి నుండి ఒక మంచి యవ్వన దశ వచ్చేంత వరకు ఆయన మనల్ని పోషించి ఆయన మనల్ని సంరక్షించి ఆయన మనల్ని పెంచి ఆయన మనల్ని పెద్ద చేస్తే ఇప్పుడు ఏమైపోతున్నామో తెలుసా? ఆయన సన్నిధిని విడిచిపెట్టేస్తున్నాం. ఇక రాయబడింది, ఇప్పుడు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను కనుక ఇక నీకు అవమానం కలగకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు దాకా దేవుడు మనల్ని ఎవండి పెళ్లి చేసుకునే స్థితి దాకా దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. ఏ కులం మనది, ఏ మతం, రంగేంటి, మన పద్ధతులు ఏంటి, మన భాష ఏది, ఒకరికి సంబంధం లేదు. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, మన కులాలు వేరు, మతాలు వేరు, కానీ దేవుడు మనందరిని ఇక్కడ సమకూర్చాడు. కారణం మనందరము ఆయనని పెళ్లి చేసుకోవాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వివాహం చేసుకోవాలని ఆ ఇష్టము పుట్టించు ప్రాయము ఆయనకు వచ్చేంత వరకు మనము కూడా ఆయనకి నచ్చినట్లుగా బ్రతకాలి. రాను 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 ఆయనకి బాధను పుట్టించే వ్యక్తిగా మనం ఉండకూడదు, మన క్రియలు ఉండకూడదు. అయ్యో తలగొట్టుకొని ఆదికాండంలో మనం చూస్తాం కదా, అయ్యో అయ్యో ఎందుకు నేను ఈ నరులను సృష్టించాను అని ఆయన తలగొట్టుకున్నాడట. ఎందుకు సృష్టించాను వీరిని, ఎందుకు సృష్టించాను, అయ్యో సృష్టించకపోయినా బాగుండేది కదరా, అనవసరంగా సృష్టించానని బాధపడ్డాడట. నీ ద్వారా దేవుడు అలా బాధపడకూడదు, నా ద్వారా దేవుడు అలా బాధపడకూడదు. మన ద్వారా దేవుడు అలా బాధపడకుండా నమ్మకంగా మన సత్ప్రవర్తన అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి స్వభావాలని మనం జాగ్రత్తగా కొనసాగించుకొందుము కాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడో విషయం నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. చూడండి ఆ మాటని, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీయులు 12:1-2. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఒక సాక్షి సమూహం మనకు కనబడుతుంది. ఎంతోమంది భక్తులు మనకు కనబడతారు. ఎందుకంత భక్తి చేశారు? కొందరిని నిలువుగా ఏవండి ఆ అడ్డంగా ఇలా తిరగేసి రంపలతో కోసారు, కొందరిని రాళ్ళతో కొట్టి చంపారు, కొందరు తలల్ని నరికేశారు, కొందరిని భయానకరముగా గుర్రాలకి కట్టుకొని వీధుల్లో ఎవరి గుర్రాలతో ఊర్లంతా తిప్పి చంపేశారు, కొరడాలతో కొట్టారు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అయినను ఎంతమంది ఎందుకు బతికారు, దేని కొరకు బతికారు అంటే వారి కొరకు ఒక బహుమానం ఉంది. ఆమేన్. ఆ బహుమానం కొరకు ఈ రోజున ఈ సమూహముగా కొనసాగించబడుతున్నటువంటి మనం ఎలా కొనసాగించబడాలంటే, దేని ద్వారా కొనసాగించబడాలంటే నీ అంతటి నీవు ముందుకెళ్ళలేవు.
నీ అంతటికి నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే నీకు విశ్వాసం అనే డాలు ఖచ్చితంగా కావాలి. ఈ విశ్వాసాన్ని పట్టుకొని విశ్వాసంలో కొనసాగించబడు, ప్రార్థనలో కొనసాగించబడు, విశ్వాసంలో వెనకబడిపోవద్దు, విశ్వాసములో వెనక వైపు తిరగద్దు, విశ్వాసములో చెదిరిపోవద్దు, అవిశ్వాసుల వలె మారద్దు. బైబిల్లో రాయబడింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీ సంఘముతో కొందరు సమాజముగా కూడుట మానారు. ఎందుకు మానారు? ఒకప్పుడు బాగానే కలిసిమెలిసి భక్తి చేశారు కదా, ఒకప్పుడు కలిసిమెలిసి దేవుని ఆరాధించారు కదా, ఒకప్పుడు కలిసిమెలిసి ప్రభుని కనపరిచారు కదా. ఇప్పుడు ఎందుకు కలిసిమెలిసి ఉండలేకపోతున్నారంటే కుల ప్రస్తావన, వర్గాలు, మా కులము, మా మతము, మా సాంప్రదాయాలు మాకు నచ్చినట్లుగా మేము బ్రతకాలి అన్నట్లుగా ఒకరి నచ్చినట్లు ఒకరు, ఒకరికి నచ్చినట్లు ఒకరు కులాలతో మతాలతో భక్తి చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. అందుకే పౌలు అంటారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పౌలు అంటాడు, ఏటిని మనం చూడొద్దు, ఏటి వైపు మనం తిరగద్దు, విశ్వాసము వైపు చూస్తూ మీ పితరులు ఎలా నడిపించబడ్డారో వాళ్ళని గమనించుకుంటూ మీ భక్తిని మీరు కొనసాగించుదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్నో అవమానాలు వచ్చాయి. చూడండి ఆ మాటని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి గట్టిగా చదవండి అమ్మ, త్వరగా ముగించి. చూడండి, సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు విశ్వాసము కారణముగా మారుతుంది. మీకు ఒక ఘనత, మీకు ఒక మెప్పు, మీకు ఒక మహిమ అది ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ విశ్వాసము దాని ఎదుటి తీసుకుపోయి నిలబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని విశ్వాసంలో చల్లారిపోవద్దు, విశ్వాసములో లోబులై ఉండొద్దు, విశ్వాసులలో అల్ప విశ్వాసాన్ని తెచ్చుకోవద్దు. అందుకే భక్తులు, మన పితరులు, ఎందరో భక్తులు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టిక గురించి రాయబడింది. ఒక పట్టిక ఉంది వాళ్ళ గురించి. కనాను స్త్రీలు విశ్వాసంలో చురుకైన వాళ్ళు, విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. మనము కూడా విశ్వాసము వలె విశ్వాసములో కొనసాగించబడుతూ ఆ విశ్వాసములో సాగిపోవాలి. ఎందుకు ఆగిపోతున్నావు? విశ్వాసంలో ఎందుకు వెనకబడిపోతున్నావు? ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? ఎందుకు నమ్మలేకపోతున్నావు? కొన్ని రోజులు నమ్మడం, కొన్ని రోజులు అపనమ్మకాలు వద్దు. నమ్ము, విశ్వసించు. దేవుడు చేస్తాడని ఆ విశ్వాసంలో ముందుకు వెళ్ళు. కనాను స్త్రీలు వాళ్ళు విశ్వాసం చాలా గొప్పదట. ఎందుకంటే వాళ్ళు విశ్వసించేవాళ్ళు, వాళ్ళు విశ్వాసములో గనులుగా ఉండేవాళ్ళు. ఎందుకు విశ్వాసంలో వెనకబడిపోకుండా భక్తి చేయాలి మనం. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడింది, ఒక తల్లి విశ్వాసముతో, ప్రభువా నా కుమార్తె బాగుపడాలయ్యా, ఇదిగో ఆ కుక్కలు వేసే రొట్టె ముక్క అయినా నాకు ఇవ్వయ్యా. ఆమె విశ్వాసం గొప్పదని యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. ఆ రొట్టె ముక్క తీసుకోబోయింది. నువ్వు కోరినట్లుగానే నీ బిడ్డకి స్వస్థత కలిగింది. కారణం ఏంటంటే విశ్వాసంలో లోపం. ఈరోజున విశ్వాసులుగా ఉంటున్నావు, కానీ విశ్వాసంలో ఒక లోపం. దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు మేలు చేస్తాడో చేయడో, నాకు అద్భుతం జరుగుద్దో జరగదో, నాకు ఈ స్వస్థత వచ్చుద్దో రాదో అనే అవిశ్వాసం. దీన్ని మాని విశ్వాసములో స్థిరపరచబడుదుముగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడింది. త్వరగా చదవండి ఆ మాటని, 41ను కూడా. చూసారా? అయ్యా నన్ను విశ్వసించండి,
నేను ఎవరినో తెలుసా, పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి దేవుణ్ణి అని అంటే వాళ్ళందరూ సనుక్కుంటున్నారట, గొనుక్కుంటున్నారు, నమ్మలేకపోతున్నారు. అయ్యో ఈయనే కదా క్రీస్తు, ఈయనే కదా యేసయ్య, ఈయనే కదా పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చి మనుషుల పాపాన్ని తన బుధ స్కంధాల మీద ఆ పాప భారాన్ని భరించే ఓ నజరేయుడైన యేసు, ఈయనే కదా నేను నమ్మలేకపోతున్నారు. అందుకే అవిశ్వాసంలో పడిపోతున్నారు. అందుకే యేసయ్య అంటారు, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం ఉండకూడదు, కొంచెం విశ్వాసం ఉండకూడదు, దృఢమైన విశ్వాసంతో. పౌలు అంటాడు, మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. విశ్వాసాన్ని బద్దలు చేసే రోజులు వచ్చాయి. నువ్వు నమ్ముతున్నటువంటి పరిస్థితిని యేసుప్రభు అంటావు, యేసు ఆయన ఏం చేశాడు నీకు అని నీకు అపనమ్మకం కలిగే బోధలు వస్తున్నాయి. నువ్వు నమ్మిన దేవుణ్ణి నమ్మకుండా చేసే బోధలు వస్తున్నాయి. యేసుప్రభు ఏం చేశాడు అనే బోధలు, రకరకాల భిన్నాభిప్రాయాలు, రకరకాల కల్పిత మాటలు. అవునా, అవ దగ్గరకు పోయి సాతాన్ అంటాడు, సాతాన్ అవ్వా ఈ పండు తింటే దేవదూతమైపోతావు అన్నాడు. అవునా అనకపోతే నోర్మొయ్, సైతాను నా ముందుకు వచ్చి దేవదూత అంటావు. దేవదూతలు ఉన్నారు అక్కడ, నన్ను మనిషిగా దేవుడు నిర్మించుకున్నాడు, నా ద్వారా మహిమ రావాలని అనద్దు. దేవదూతం అయిపోతామంటే సంబరం కలిగింది. ఎవరికైనా అంతే కదండి, ఎవరికైనా ఏదైనా మేలు కలుగుతుందంటే వాళ్ళ గుండెలు ఎన్ని ఆశలు. ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఎవరైనా బయట ఒక ఆయన వాయించుకుంటా వచ్చి అమ్మా నీకు అదేదో అంటారు కదా, నీకు సోజ్ చెప్తాను మీ ఇంట్లో జరగబోతుందంటే, అమ్మ ఏం జరుగుద్ది అయ్యా ఒక్కసారి రా, అటు ఇటు వచ్చి బయటకు వచ్చి ఎవరు లేరుగా అమ్మ, ఇటు ఎవరు లేరుగా, తొందరరా కూర్చో అయ్యా, ఏం జరుగుద్ది చెప్పయ్యా. నువ్వు పోయే కాలం దగ్గర పడింది, నువ్వా లేదమ్మా, నీకు మంచి రోజులు వచ్చాయి, నీకు మంచి కోడలు రాబోతుంది, మంచి అల్లుడు రాబోతుంది. అబ్బో ఇక ఏం కావాలి, భీమా చేరా, ఇక ఏ సాంకు పంపితే ఆమె చక్కగా మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె బతుకు బాగా లేక డబ్బాలో వాయించుకుంటూ తిరుగుతూ ఉంది సోజ్ చెప్తానని. అంటే మనుషులకి అదొక ఇష్టం, ఆశ. ఎవరైనా కానీ నీకేదో చేస్తాను, నాకు చెయ్యి. ఇప్పుడు నేను ఎన్ని నష్టాలు పోయింటున్నా, ఎవరు చెప్తే వాళ్ళు ఫాస్ట్గా నీకు షుగర్ తగ్గిపోయింది, ఇదిగో ఈ ఆగు నవ్వులంటే ఆగు నవ్వులుతున్నాయి, ఎందుకని తగ్గుద్దని. ఇదిగో చర్చి దగ్గర కూడా వేసా, ఎవరికైనా ఉపయోగపడాలని. అది ఎవరికి ఉపయోగపడ, నాకే ఉపయోగపడాల. అంటే నేను అనేది ఏంటంటే ఆశ ప్రతి మనిషిలో ఉంటాయి. మనకి ఎంత ఆశ కలిగిందో సాతాను కూడా మన భక్తిలో నుంచి జిగదారేటట్లుగా అంత ఆసక్తితో మనం మైమరిపించేసి మనంతటికి మనమే తొలగిపోతాం. అట్ట చేస్తాడు వాడు ఆలోచనలు అవి, వాడి విధానం అది. నువ్వు తొలగిపోతున్నట్టు నీకు తెలియదు, నువ్వు అనుకుంటావు మంచే కదమ్మా, ఆయన కూడా చెప్పింది, తప్పేం చెప్పాడు ఆయన అన్నట్లుగా నీకు అనిపిస్తుంది. ఆ బాధలు వచ్చాయి. దయచేసి విశ్వాసాన్ని ఆ పొర్రపాటున ఆగిపోకుండా విశ్వాసంలో కొనసాగుతువుగాక. విశ్వాసాన్ని ఉపయోగించు, దేవుడు చేస్తాడు. నమ్ము. మన పితరులు, మన అబ్రహాముకి పిల్లలు లేరు, అబ్రహాం నమ్మాడు, దేవుడు ఇస్తాడు, అంతే. ఇంకా విశ్వాసం నిలబడిపోయాడు. దేవుడు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు అయ్యాయి, అయినగా నిలబడ్డాడు. 100 సంవత్సరాల పిల్లల్ని ఇస్తే ఆశ్చర్యం కలిగింది. ఇసుక రేణుల వల్లే చేస్తానన్నాడు. మరి నాకు ఇచ్చింది ఒక బిడ్డే కదా, ఈ బిడ్డ ద్వారా ఎలా ఇసుకరేణులు అవుతారు అని ఆశ్చర్యపోయాడు. ఇచ్చింది ఒక బిడ్డే, ఆ బిడ్డ ద్వారా దేవుడు సంతానాన్ని విస్తరింపజేశాడు. ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? దేవుడు ఏదైనా చేస్తాడు. అయితే నువ్వు నమ్మాలా, విశ్వసించాలి. ఆ విశ్వాసంలో మనం అంతము వరకు కొనసాగించబడే కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దయచేసి అందరూ మోకరించండి, లేదా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.